హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా చింతపండు ఒక 100 గ్రాములు నానబెట్టుకోవాలి. అలాగే ఒక పావు కేజీ బెల్లం అయితే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కొంచెం దంచుకొని. తర్వాతలా కొన్ని మిరియాలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతలా వేప పువ్వు ఉంటుంది కదా, ఈ విధంగా తుంపుకొని శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి. ఇలా వడకట్టుకోవాలి. ఏదన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఈ విధంగా వడకట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం చిక్కు తీసి ముక్కలుగా కోసుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. దీంట్లో మనం 6 రుచులు అయితే యాడ్ చేసాం కదా. చింతపండు పులుపు కోసం, వగరు కోసం మామిడి ముక్కలు, ఉప్పు, అలాగే తీపి కోసం బెల్లం, కారం కోసం మిరియాలు, చేదు కోసం వేప పువ్వు, ఇవన్నీ వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఉగాది పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేనండి, ఈ విధంగా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.